ఒకవైపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలక్షన్స్ కన్నా ముందు మేము బీసీలకు న్యాయం చేస్తాము అని చెప్పి కామారెడ్డిలో ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్దిరామయ్య గారు వారు అక్కడ బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాము 42% స్థానిక సంస్థలు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ రోజు బీసీలందరూ కూడా హర్షించి బీసీలు అంటే మనమే కదా మళ్ళీ ఇంకెవరు ఉంటారు అని చెప్పేసి ఆ రోజు అందరం కూడా భావించినాం. మరి రేవంత్ రెడ్డి గారికి బీసీలు అంటే మరి దాంట్లో వేరే వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి ఇప్పుడే మనకు చెప్తా ఉన్నారు. వారు బీసీ యొక్క డిక్లరేషన్ తర్వాత బీసీల పేరు మీద మీరు అధికారంలో వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఆ రోజు బీసీ డిక్లరేషన్ లో మీరు 1,00,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడతా అని చెప్పారు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు బీసీ సంక్షేమం కోసం. మరి దాదాపు 19 నెలలు అయిపోయింది మీరు అధికారంలో వచ్చిన తర్వాత బీసీ సంక్షేమం మీద మీరు ఎంత ఖర్చు పెట్టారని చెప్పేసి మీరు అడుగుతా ఉన్నారు మిత్రులారా ఈరోజు.